ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నేలల్లో జలధారలు పారెను. ఎడారిలో సెలయేర్లు తర్వాత డాక్టర్ జోబ్ సుదర్శన్ రచించిన 2వ అనుదిన ధ్యానాల గ్రంథం. ఇందులో ఆదరణ, ప్రేరణ, ఉపదేశం, భక్తిభావం, అనుదిన ఆత్మిక పోషణ ఉన్నాయి. ఇది కూడా క్రైస్తవ లోకానికి ఒక చిరు కానుక. ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. హోషేయ 10:12. ఇంతకు ముందెన్నడూ సాధించని సరికొత్త ఫలితాలు సాధించాలంటే ఇంతకు ముందెన్నడూ తలపెట్టని కార్యాలు తలపెట్టాలి, మొదలు పెట్టాలి. నిన్న చేసినదే ఈరోజు చేస్తూ ఉంటే, పోయిన వారం చేసినవే ఈ వారం చేస్తూ ఉంటే, పోయిన నెల పోయిన సంవత్సరం జీవించిన విధంగానే ఈ నెల ఈ సంవత్సరం జీవిస్తూ ఉంటే గతంలో మనకొచ్చిన ఫలితాలే ఇప్పుడు వస్తాయి. కొత్తదేమీ జరగదు. వేరుశెనక్కాయలు చల్లుతూ ఉంటే కోతులే వస్తుంటాయి. పీకల దాకా తిని నిద్రిస్తూ ఉంటే దరిద్రమే తరుముకు వస్తుంది. ఎలుకతోలే ఉతుకుతూ కూర్చుంటే ఎన్నటికీ తెలుపు రానట్లే. ప్రార్థించడం సాధన అయిందా? ఉపవాస ప్రార్థన అభ్యాసం చేసుకో. సువార్త సందేశమే లోక పాపానికి ఔషధమని గురి కుదిరిందా? కనీసం వారానికి ఒక్కసారి బయలుదేరి చేతనైనంత వరకు సువార్త ప్రకటించు. నీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం ఉన్నాయా? ఎంతో కొంత ఇతరులకు ఇవ్వడం ఆరంభించు. రోజు చూస్తూ కూడా ఇంతవరకు పలకరించని వారున్నారా? పరిచయం చేసుకో. పోట్లాడుకొని మాట్లాడడం మానేసిన వారెవరైనా ఉన్నారా? వెళ్ళి చిరునవ్వుతో చేయి కలుపు. మాటలు ఎక్కువ చేతలు తక్కువగా ఇంతవరకు గడిచిందా? వట్టి మాటలు కట్టిపెట్టి కార్యసూర్యుడిగా కా. హడావుడిగా 4 బైబిల్ వచనాలు చదివి పరిగెడుతున్నావా? తెల్లవారే లేచి ధ్యానపూర్వకంగా బైబిల్ చదువు, ప్రార్థన చేయి, రోగుల్ని దర్శించు, సంఘంలో బాధ్యత తీసుకో, దురలవాటు మానుకో. అందుకే హబక్కుక్ భక్తుడు వేదనగా ఈ విన్నపం చేస్తున్నాడు. యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. హబక్కుకు 3:2. నాలో నూతనపరచు ప్రభు.